సమస్యలు కందిరీగల్లాగా నీ మీదొచ్చి పడిపోతున్నాయా? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఊహించని విధంగా నీ మీద దాడి చేస్తున్నాయా? ఇలాంటప్పుడే నీ తెలివితేటలు కనపడేది. అన్నీ బాగున్నప్పుడు అందరూ బావుంటారు. మదర్ తెరీసాలు కూడా అయిపోతారు. కానీ పరిస్థితులు బాలేనప్పుడు, నీకు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా మారుతున్నప్పుడే ఆ జీవితాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తావు అన్నది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. మీకోటి తెలుసా? దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటే వాళ్ళకే పరీక్షలు పెడుతూ ఉంటాడంట. సో మనం ఆ పరీక్షల్ని ఎదుర్కోవాలి, పాస్ అవ్వాలి. అప్పుడే మీకు ఎదురుగా దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు. నిజమండి. సహనంతో ఎదుర్కోండి ఎలాంటి సమస్యనైనా. మనం ఆ సమస్యని ఎలా తీసుకుంటున్నాము, నీ ఫీలింగ్, నువ్వు ఆ సమస్యను ఎలా తీసుకుంటే అలాగే నీకు కనిపిస్తుంది. నువ్వు తీసుకునే విధానం బట్టి మైండ్ గేమ్ అంతా ఆ సమస్య తీవ్రత ఆధారపడి ఉంది. నువ్వు వీక్గా కనిపిస్తే ప్రతి ఒక్కరూ నీతో ఆడుకుంటారు. ఆడుకునే వాళ్ళే నీ చుట్టూ ఉంటారు. నువ్వు తెలివిగా ఆడాలి. అర్థమవుతుంది కదా! జీవితాన్ని ఎదుర్కోవాలి. మంచి జీవితం నీకు ఎదురుంది. ధైర్యంగా ఎదుర్కో, పాజిటివ్గా ఉండు. జరిగేదంతా మంచికే అని ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యి. నీకంతా మంచే జరుగుతుంది. అర్థమవుతుందా? మీకేం అర్థమైంది నాకు కామెంట్స్లో పెట్టి చెప్పరా ప్లీజ్?